జార్జియాలో చూజ్ చేసుకుంటే 15 లాక్స్ కాలేజ్ ఫీతో బయటపడొచ్చు అంటున్నారు మీరు. అయితే ఇంత తక్కువ మనీతో నిజంగా సాధ్యమేనా అని డౌట్స్ ఉంటాయి చాలామంది పేరెంట్స్కి. అంటే ఇండియాలోనే అంత తక్కువ మనీతో లేదు డొనేషన్ కానీ ఏదైనా చూస్తే. సో ఇంత తక్కువ మనీతో స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీని చూజ్ చేసుకోగలమా? ఖచ్చితంగా చూస్ చేసుకోగలమండి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఇండియాకున్న కాంపిటీషన్, ఇండియాలో ఉన్న కాంపిటీషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో దాదాపుగా ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఓవరాల్గా త్రూఅవుట్ ది వరల్డ్లో చూసుకుంటే మోర్ దెన్ 200 కంట్రీస్ ఉన్నాయి. ఇన్ జనరల్గా 7 కాంటినెంట్స్లో దాదాపుగా మోర్ దెన్ 200 కంట్రీస్ ఉన్నాయి. సో 150 అంటే 1,50,00,000 పాపులేషన్ మనకు చైనాకు తప్పించి 100 పైన పాపులేషన్ వరల్డ్ మొత్తంలో ఎక్కడ కూడా లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకొక విషయం తెలుసుకోవాల్సిందంటే వరల్డ్ మొత్తం లోపల మోర్ దెన్ 50% ఆఫ్ ది కంట్రీస్కి లెస్ దాన్ 1 crore పాపులేషన్. యూరోప్లో బెస్ట్ డెస్టినేషన్స్ కంట్రీస్లో కూడా 50 lakhs, 60 lakhs, 70 lakhs పాపులేషన్ అది. సో ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన తీసుకొస్తున్నానంటే మనకున్నంత పాపులేషన్ లేదు. అంటే పాపులేషన్ ఎక్కువ ఉన్నది అంటే స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు. సో మెడికల్ స్టూడెంట్స్ కూడా, అంటే మెడికల్ స్టడీస్ చదువుదాం అనుకున్న స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇక్కడున్న కాలేజెస్, ఇక్కడున్న సీట్లకు, ఇక్కడున్న జనాభాకు, ఇక్కడున్న స్టూడెంట్స్కు ఎక్కడ కూడా టాలీ కావట్లేదు. సో అందుకనే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది. బయట ఆ పరిస్థితి లేదు. సో అక్కడ ప్రొఫెషనల్ ఈక్వాలిటీ ఉన్నది. బయట కూడా చాలా కంట్రీస్లో ప్రొఫెషనల్ ఈక్వాలిటీ ఉన్నది. అంటే ఏ ప్రొఫెషన్ చేసినా అదొక సోర్స్ ఆఫ్, అంటే బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద చూడరు. సో జనరల్గా ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే వెటర్నరీ చేసినా, ఎంబీబీఎస్ చేసినా, లేకపోతే బీడీఎస్ చేసినా, లేకపోతే అగ్రికల్చర్ బీఎస్సీ చేసినా, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్గా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఎంబీబీఎస్ అనేది పెద్ద పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేయరు. కాబట్టి అక్కడ అన్నిటికీ కూడా సేమ్ వాల్యూ ఉన్నది. సో అందుకని అక్కడ మనకు అవైలబుల్ దొరుకుతున్నాయి. ఇక్కడ అలా కాదు. ఒక డాక్టర్ అయిపోయిన తర్వాత అతని ప్రొఫెషనల్ ఇన్కమ్ అనేది వేరే ప్రొఫెషన్ తోటి కంపేర్ చేస్తే చాలా హైయెస్ట్ ఉన్నది. కొన్ని ఫోల్డ్స్ ఎక్కువ ఉన్నది. మేబీ 5 folds కావచ్చు, 10 folds కావచ్చు, కొన్ని వేరే కోర్స్ తోటి కంపేర్ చేస్తే. సో ఆ విధంగా పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇండియాలో మాత్రమే ఉన్నది. ఇండియాలో ఉన్నది కానీ వేరే చాలా కంట్రీస్ లేవు. సో ఎక్కడైతే పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేని కంట్రీస్ ఉన్నాయో, అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటున్నా, క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాని కంట్రీస్ ని మనం చూస్ చేసుకుంటాం. ఆ విధంగా చూసుకుంటే మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఆల్రెడీ ఉన్న డెస్టినేషన్స్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కన్నా ముందు మనకు మోర్ దెన్ 14 కంట్రీస్ మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్కి వెళ్ళేవాళ్ళు.